Hello dear students, how are you? Are you ready to come with me? Yes. మనం ఈరోజు కార్బన్ కాంపౌండ్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకుందాం. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కార్బన్ కాంపౌండ్స్. దానికంటే ముందు మనకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే హోమోలోగస్ సిరీస్ని ఫామ్ చేయండి బై యూజింగ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్న ఆల్కహాలు, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ వీటన్నిటితో ఒక హోమోలోగస్ సిరీస్ అప్ టు 4 కార్బన్స్ వచ్చేదాకా చేయమన్నారు అనమాట. అందులో మొట్టమొదటిది ఆల్కహాల్స్ని ఉపయోగించుకుందాం. మనం అది చేద్దాం. ఆల్కహాల్స్ ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి ROH. ఇప్పుడు ఆర్ బదులుగా హైడ్రోజన్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే అది వాటర్ అయిపోద్ది. కాబట్టి ఆర్ బదులుగా ఫస్ట్ మొట్టమొదటి CH3OH, తర్వాతది C2H5OH, C3H7OH, C4H9OH. ఇవన్నీ కూడా ఆల్కహాల్స్. ఇదేంటిది మెథనాయిక్ యాసిడ్, ఇథనాయిక్ యాసిడ్, ప్రొపనాయిక్ యాసిడ్, బ్యూటనాయిక్ యాసిడ్. వీటిని ఉపయోగించుకుంటే వీటి మధ్య డిఫరెన్స్ చూడండి, CH2 డిఫరెన్స్. వీటి మధ్య కూడా CH2 డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ హోమోలోగస్ సిరీస్ ఆల్కహాల్స్ అనమాట. నెక్స్ట్ మనం ఆల్డిహైడ్స్ గురించి మాట్లాడదాం. ఆల్డిహైడ్ జనరల్ ఫార్ములా ఏంది? RCHO. ఇక్కడ ఆరు బదులుగా హైడ్రోజన్ కూడా తీసుకోవచ్చు మనం. అప్పుడు తీసుకుంటే HCHO, నెక్స్ట్ CH3CHO, C2H5CHO, C3H7CHO, C4H9CHO వస్తుందన్నమాట. ఇక్కడ ఇది ఫార్మాలిహైడ్. ఈ రెండు మధ్య డిఫరెన్స్ CH2 ఉంది. ఇక్కడ కూడా CH2 చూడండి, CH3. ఇక్కడ ఉండేది ఒక హెచ్ ఉంది, ఇక్కడ 3 హెచ్లు ఉన్నాయి. కాబట్టి 2 హెచ్లు వస్తాయి మనకి, ఒక కార్బన్ ఉంది ఎక్స్ట్రా. సో CH2 డిఫరెన్స్. ఇక్కడ కూడా అంతే, CH2 అట్లే వస్తుంది ఇట్లో. కాబట్టి ఇంకా డిఫరెన్స్ ఉంది CH2 అనమాట. CH2 డిఫరెన్స్తో వస్తుంది అనమాట. ఈ విధంగా ఇవి ఆల్డిహైడ్స్లో మనకు ఉండేటువంటి హోమోలోగస్ సిరీస్. బై యూజింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీటోను C డబుల్ బాండ్ O గ్రూప్ అనమాట. ఇక్కడ C+O R' ఉంటుంది. ఆర్ బదులుగా మనం హైడ్రోజన్ వాడడానికి లేదు, ఎందుకంటే హైడ్రోజన్ వేసేస్తే అది ఆల్డిహైడ్ అయిపోద్ది. కాబట్టి మనం ఫంక్షన్ గ్రూప్గా ఇక్కడ మనం ఆల్కైల్ గ్రూపే తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ది CH3 C+O CH3. నెక్స్ట్ది ఇక్కడ CH3 బదులుగా C2H5 తీసుకుందాం. C2H5 C+O CH3. నెక్స్ట్ C2H5 C+O, ఇక్కడ కూడా C2H5 తీసుకుందాం. ఈ విధంగా తీసుకుంటే చూడండి, ఫస్ట్ది ఇక్కడ డైమిథైల్ కీటోన్ అనమాట. ఇది డైమిథైల్ కీటోన్, ఇది మిథైల్ ఇథైల్ కీటోన్, ఇది డైఇథైల్ కీటోన్. ఇక్కడ 4 కార్బన్స్ వచ్చేసి ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 5 కూడా వచ్చున్నాయి అనమాట. అప్ టు 4 కార్బన్స్ దాకా చేయమన్నాడు. సో మనం సరిపోతుంది. ఇక్కడ డిఫరెన్స్ CH2 ఉంది, ఇక్కడ కూడా CH2నే ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ హోమోలోగస్ సిరీస్ ఇన్ కీటోన్. నెక్స్ట్ ఇంకా కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షన్ COOH. ఇక్కడ ఆర్ బదులుగా హైడ్రోజన్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? HCOOH. ఇది ఫార్మిక్ యాసిడ్. నెక్స్ట్ ఆర్ బదులుగా CH3 తీసుకున్నాం అనుకోండి, CH3COOH, C2H5COOH, C3H7COOH. ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో అప్ టు 4 కార్బన్స్. ఇక్కడ ఫార్మిక్ యాసిడ్, ఇథనాయిక్ యాసిడ్, ప్రోపనాయిక్ యాసిడ్, బ్యూటనాయిక్ యాసిడ్. ఇక్కడ 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి బ్యూట్ అనమాట, బ్యూటనాయిక్ యాసిడ్. ఈ విధంగా ఇక్కడ డిఫరెన్స్ కూడా CH2, ఇక్కడ కూడా CH2 ఉంటుంది, ఇక్కడ కూడా CH2 ఉంటుంది డిఫరెన్స్. కాబట్టి హోమోలోగస్ సిరీస్ రాసుకోండి. ఇవి కార్బాక్సిలిక్ యాసిడ్ చూడండి బాగా ఇంకోసారి. వీటి హోమోలోగస్ సిరీస్ తయారు చేసాము మనం. ఫంక్షన్ గ్రూప్ని బట్టి హోమోలోగస్ సిరీస్ తయారు చేసుకున్నాం. నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ మనం కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ గురించి మాట్లాడదాం.
కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. ఈ కెమికల్ ప్రాపర్టీస్ అంటే కార్బన్ కాంపౌండ్స్ ఎలాంటి రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి అని చూద్దాం. అందులో మొట్టమొదటిది మనం మిలియన్స్ ఆఫ్ కార్బన్స్ ఉన్నా కూడా, కార్బన్ కాంపౌండ్స్ ఉన్నా కూడా కార్బన్ ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అది ఏంటంటే కంబషన్ రియాక్షన్స్, ఆక్సిడేషన్ రియాక్షన్స్, తర్వాత అడిషన్ రియాక్షన్స్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. అందులో మొట్టమొదటిది కంబషన్ రియాక్షన్స్. ఈ కంబషన్ రియాక్షన్స్లో మనకి కార్బను, యూ టేక్ ఎనీ కార్బన్ కాంపౌండ్ ఆర్ కార్బన్ ఆర్ కాంపౌండ్ ఆక్సిజన్ మండిస్తే అది బర్న్ అయిపోయి మనకి కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని ఇస్తూ ఎనర్జీ ఇస్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ టేక్ కార్బన్ ప్లస్ O2, అప్పుడు CO2 వచ్చేస్తుంది అనమాట. సో కంబషన్ అంటే మండించడం కదా. సో మనం ఇక్కడ మండిస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అనమాట. లేదు మీథేన్ తీసుకుందాం, CH4 ప్లస్ O2. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ CO2 ప్లస్ H2O వస్తుంది. దాంతోపాటు మోర్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈజ్ ఏ కంబషన్ రియాక్షన్. లేదు ఎనీ C2H5OH తీసుకుందాం, ఆల్కహాల్ ప్లస్ O2. ఇప్పుడు కూడా CO2 ప్లస్ H2O ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి కార్బన్ కాంపౌండ్స్ని మండించినప్పుడు, గాలిలో మండించినప్పుడు విత్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ వీ విల్ గెట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇట్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్. ఎందుకని ఆక్సిజన్ ఇస్తున్నాం మనం, కాబట్టి ఇది ఆక్సిడేషన్ రియాక్షన్. అయితే కొన్ని కార్బన్ కాంపౌండ్స్, అరోమాటిక్ కాంపౌండ్స్ కానీ తీసుకున్నట్లయితే మండిస్తే మనకి పొగ వస్తుంది అనమాట, సూటీ ఫ్లేమ్. తర్వాత అందులో స్మోక్ వస్తూ ఉంటుంది అనమాట, స్మోకీ ఫ్లేమ్ అనేసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాఫ్థలిన్ తీసుకుందాం అనుకోండి. నాఫ్థలిన్ దీని ఫార్ములా వచ్చేసి C8H10 ఉంటుంది అనమాట. నాఫ్థలిన్ ఫార్ములా C10H8గా ఉంటుంది. దీన్ని మనం మండిస్తే మనకు వచ్చేటువంటి ఫ్లేమ్ ఎట్లా వస్తుందంటే స్మోకీ వస్తుంది అనమాట. స్మోకీ ఫ్లేమ్ ఎల్లో కలర్తో వస్తుంది అనమాట. ఎల్లో కలర్ స్మోకీ ఫ్లేమ్ వస్తుంది. ఆ ఫ్లేమ్ పైన కానీ మనం ఏదైనా ఒక మెటల్ ప్లేట్ పెడితే దానిపైన మనకి కార్బన్ డిపాజిట్ అవుతుంది అనమాట. చేయి పెట్టకూడదు, చేయి పెడితే చేయి కాలిపోద్ది. సో కార్బన్ డిపాజిట్ అవుద్ది. మనం ఇంకా నాఫ్థలినే కాకుండా క్యాంఫర్ మనకు బాగా పరిచయం అనమాట. క్యాంఫర్ని మనం మండిస్తూ ఉంటాం. క్యాంఫర్ని మండించినప్పుడు అది ఫార్ములా C10H16O. దీన్ని మండించినప్పుడు కూడా మనకి స్మోకీ ఫ్లేమ్ వస్తుంది, ఎల్లో కలర్తోనే మండుతుంటుంది. అక్కడ కూడా కార్బన్ డిపాజిట్ అవుతుంది అనమాట. సేమ్ స్మోకీ ఫ్లేమ్ వస్తుంది, తర్వాత స్మోకీ ఫ్లేమ్, కార్బన్ డిపాజిట్ అవుతుంది. తర్వాత మనం ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ బ్లూ ఫ్లేమ్ వస్తుంది అనమాట. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఫ్లేమ్ వచ్చేసి బ్లూ ఫ్లేమ్ వస్తుంది, స్మోక్ రాదనమాట. నో స్మోక్ అనేది రాకుండా తర్వాత బ్లూ ఫ్లేమ్ వస్తుంది. అక్కడ కూడా కార్బన్ డిపాజిట్ కాదనమాట. ఇక్కడ కార్బన్ డిపాజిట్ కాదు, సో ఓన్లీ ఫ్లేమ్ వస్తుంది అనమాట. మరి కార్బన్ కాంపౌండ్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనుకున్నాం. ఈ శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని కానీ మనం మండిస్తే మనకి బ్లూ కలర్లో ఫ్లేమ్ వస్తుంది. అంటే అక్కడ సూటీ అనేది రాదనమాట, సూట్ రాదు, తర్వాత స్మోక్ కూడా రాదనమాట. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని కానీ మండిస్తే మనకి ఈ యొక్క స్మోకీ ఫ్లేమ్ అనేది వస్తూ ఉంటుంది దాంట్లో నుంచి. ఇంకా మనకి ఎయిర్ సఫిషియెంట్గా లేదనుకోండి, లిమిటెడ్ ఎయిర్లో మనం కానీ మండిస్తే ఈవెన్ శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మండించినా కూడా మనకి సూటీ ఫ్లేమ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. మంట మసితో కూడుకున్నట్టుగా వస్తుంటుంది, స్మోకీగా వస్తుంది అనమాట. ఎందుకంటే మనకు తెలుసు కిరోసిన్ స్టవ్ కానీ, గ్యాస్ స్టవ్ కానీ ఇన్లెట్స్
సఫిషియెంట్గా అవి ఇన్లెట్స్ మూసుకోబోయినాయి అనుకోండి, వాటి ఉండేటువంటి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి గ్యాస్ రావడానికి బయటికి, అవి మూసుకోబోయి ఉంటే, అవి ఇన్లెట్ కానీ క్లోజ్ అయి ఉంటే దాంట్లోకి సఫిషియెంట్గా ఆక్సిజన్ అందదు వాటికి. కాబట్టి ఫ్యూయల్ అనేది పూర్తిగా మండదనమాట. మనకు వచ్చినటువంటి గ్యాస్ పూర్తిగా మండదు. ఎప్పుడైతే పూర్తిగా బర్న్ కాలేదో అక్కడ ఈ యొక్క స్మోక్ అనేది డెవలప్ అయిపోయి సూట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి సఫిషియెంట్ ఆక్సిజన్ అందకపోయినప్పుడు అక్కడ వేస్ట్ అయిపోద్ది అనమాట. మనకు ఉండేటువంటి ఫ్యూయల్ వేస్ట్ అయిపోయి అక్కడ స్మోకీగా ఫ్లేమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా మనం తీసుకునేటువంటి కోల్ కానీ పెట్రోలియం ఇలాంటివి కానీ తీసుకున్నట్లయితే అందులో నైట్రోజన్ సల్ఫర్ అనేటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్తో మండినప్పుడు అవి సల్ఫర్ డైఆక్సైడ్ కానీ తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ NO2 N2 అట్లా వస్తాయి అనమాట. కాబట్టి అవన్నీ కూడా మనం పీల్చుకుంటే చాలా హార్మ్ఫుల్. అందుకే మనం ఫ్యూయల్గా పెట్రోలియంస్ కానీ తర్వాత కార్బన్ కానీ బొగ్గు కానీ ఇలాంటి వాటిని వాడకూడదు అనమాట. తర్వాత కొన్నిసార్లు మనకి ఫ్లేమ్ లేకుండా బర్న్ అవుతూ ఉంటాయి, ఎర్రగా మండుతూ ఉంటాయి. బొగ్గులు కానీ తీసుకున్నట్లయితే ఎక్కువగా మండుతూ ఉంటాయి అనమాట. ఎందుకు ఈ విధంగా జరుగుద్ది అంటే, ఫ్లేమ్ రావాలంటే గ్యాసెస్ స్టేట్లో ఉండేటువంటి ఫ్యూయల్ ఉండాలి. ఇక్కడ మనం కర్రలు కానీ లేకపోతే బొగ్గు కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు అందులో కొంత వేపర్ స్టేట్లో ఆ కార్బన్స్ అనేవి ఉంటాయన్నమాట. వొలాటిల్ సబ్స్టెన్సెస్ బాగా త్వరగా ఆవిరిగా మారేటువంటి సబ్స్టెన్సెస్ ఏమైనా కానీ ఉంటే అందులో కొద్దిగా డిపాజిట్ అయి ఉంటాయి. అవి మండుకున్నప్పుడు మంట వస్తూ ఉంటుంది. అవి అయిపోతుండగానే ఇంకా ఫ్లేమ్ అంతా కూడా ఆరిపోయి ఉంటుంది, కానీ అవి మాత్రం బర్న్ అవుతూ ఉంటాయి. అందుకే రెడ్డిష్గా ఉండేటువంటి ఫ్లేమ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. మనకి ఫ్లేమ్ రాదు, వితౌట్ ఫ్లేమ్ దే ఆర్ బర్నింగ్. మనం బొగ్గు కాల్చేటప్పుడు చూస్తూ ఉంటాం అనమాట. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. మరి వేరే వేరే సబ్స్టెన్సెస్ని కాల్చినప్పుడు ఆ విధంగా కొన్ని ఏమో ఎర్రగా కాలుతుంటాయి, కొన్ని ఏమో బ్లూ కలర్లో కాలుతుంటాయి, ఇట్లా ఉంటాయి అనమాట. మనకి కాపర్ రాగిని కానీ కాల్చినట్లయితే అక్కడ మనకి గ్రీన్ కలర్లో వస్తూ ఉంటుంది అనమాట. అదే ఐరన్ కాల్చినప్పుడు రెడ్ కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా, అట్లానే కాపర్ని కాల్చినప్పుడు గ్రీన్ కలర్లో ఉండేటువంటి బర్నింగ్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఫ్లేమ్ రాదు, జస్ట్ ఈ విధంగా జరుగుతుంటుంది అనమాట. ఎందుకంటే వేపర్ స్టేట్లో ఉండేటువంటి ఫ్యూయల్ మండినప్పుడు మాత్రమే మనకి ఫ్లేమ్ అనేది వస్తుంది, లేకపోతే రాదనమాట. ఆ విధంగా వాటికి జరుగుతూ ఉంటుంది. ఇంకా మనం పెట్రోలియము తర్వాత మనకు కోల్ ఏ విధంగా తయారవుతాయి అంటే, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఎర్త్ పైన కొన్ని జియోలాజికల్ ఎఫెక్ట్స్ జరుగుతుంటాయి. అంటే భూకంపాలు రావడం కానీ, లేకపోతే ఎర్త్క్వేక్స్, ఆ తర్వాత ఫ్లడ్స్ రావడం కానీ, లేకపోతే వెల్కనోస్ అగ్నిపర్వతాలు బద్దలవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతాయి అంటే, అక్కడ ఉండేటువంటి చెట్లన్నీ పడిపోయి వాటిపైన మట్టి అంతా కూడా పడిపోయి డిపాజిట్ అయిపోతాయి. సో ఆ విధంగా అడుగున పూడిపోయినప్పుడు కొన్ని వేల సంవత్సరాలకి, ఈరోజు రేపో జరగదు, ఇదంతా కూడా కొన్ని వేల సంవత్సరాలు జరుగుద్ది. అప్పుడు ఆ హీట్కి, ఆ ప్రెషర్ హీట్ వల్ల ఏమవుద్ది అంటే లోపల ఉన్నటువంటి ఆ చెట్లన్నీ కూడా కమిలిపోయి మనకి కోల్గా తయారవుతాయి అన్నమాట. అంటే అక్కడ ఆక్సిజన్ గాలి లేకుండా మండుతాయి, కాబట్టి పోయి బొగ్గులాగా మారిపోతాయి. ఆ విధంగా మనకి ఆ జియోలాజికల్ ఎఫెక్ట్ వల్ల మనకి ఈ యొక్క కోల్ డిపాజిట్స్ అనేవి జరిగినాయి అనమాట. అదేవిధంగా మనం పెట్రోలియం మనం తీసుకున్నట్లయితే ఇది ఎక్కువగా సముద్రాల్లో దొరుకుతుంది అనమాట. ఎందుకంటే సముద్రాల్లో ఉండేటువంటి మిలియన్స్ ఆఫ్ జీవులన్నీ కూడా ఏమంటాయంటే చనిపోతాయి. చనిపోయినప్పుడు అక్కడ ఉండేటువంటి బయలాజికల్ ఎఫెక్ట్ జరుగుతుంది. అంటే అక్కడ ఉండే సూక్ష్మజీవులు వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. వాటిని ఎప్పుడైతే వాటి మీద రియాక్షన్ జరిగిందో వాటిలో నుంచి కొంత ఆయిల్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆ ఆయిల్స్ రిలీజ్ అయ్యే టైంలో ఒక పక్క ఆ రియాక్షన్ జరుగుతూ ఉంటే ఇంకొక వైపు అక్కడ ఉండేటువంటి మట్టి అంతా కూడా గట్టిగా రాళ్ళలాగా మారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఆ మట్టి అది రాళ్ళుగా మారిపోవడము, ఇక్కడ ఆయిల్స్ ప్రొడ్యూస్ అవ్వడము, ఆ రాళ్ళలో ఇరుక్కోవడం ఒకేసారి జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే స్పాంజ్లోకి నీళ్ళు ఏ విధంగా వచ్చి చేరితే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఆ ఆయిల్ అనేది ఈ యొక్క రాళ్ళలో ఇరుక్కోబోద్ది. సో ఆ విధంగా మనకి ఆయిల్ డిపాజిట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి అవశేషాల వల్ల వచ్చినాయి, జంతువులు చచ్చిపోవడం వాటి యొక్క కళేబరాల వల్ల వచ్చింది. కాబట్టి దీన్ని ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం అనమాట. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి మనకి ఎక్కువగా ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం అనమాట. ఇవి ఎందుకు వచ్చాయంటే జంతువుల యొక్క కళేబరాల నుంచి వచ్చినాయి కాబట్టి, ఎనిమల్ ప్రోడక్ట్స్ కాబట్టి, ఇవన్నీ కూడా ఎనిమల్ వేస్టేజ్ నుంచి వచ్చినాయి కాబట్టి, ఎనిమల్ రిమైన్స్ నుంచి వచ్చినాయి కాబట్టి మనం వాటిని ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం అనమాట. ఇది మనకి పెట్రోలియం ఏ విధంగా వస్తుందో కనుక్కోవడం కోసం. ఇది ఆక్సిజన్ మనం మొత్తం కంబషన్ రియాక్షన్. అవి ఏమవుతాయి,
ఎనీ కార్బన్ కాంపౌండ్ బర్న్ అయితే మనకి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వస్తుంది, దాంతోపాటు హీట్ కూడా వస్తుంది. ఇది ఒక రియాక్షన్ అనమాట కార్బన్కి. కాబట్టి ఫస్ట్ రియాక్షన్ కంబషన్ రియాక్షన్. నెక్స్ట్ ఇంకోటి ఆక్సిడేషన్ రియాక్షన్ గురించి మాట్లాడదాం. సో నోట్ ఇట్ డౌన్, ఈ రియాక్షన్స్ రాసుకోండి. నెక్స్ట్ది ఆక్సిడేషన్ రియాక్షన్ చూద్దాం. ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏంది? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏ సబ్స్టెన్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్, దెన్ వీ కెన్ సే దట్ రియాక్షన్ ఈజ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నాం ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏందో చెప్పుకున్నాం అనమాట. ఆక్సిజన్ యాడ్ అయితే దాన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. ఇప్పుడు ఆక్సిడేషన్ రియాక్షన్స్లో మనం ఆక్సిజన్ ఇస్తామన్నమాట. ఇందులో ఎక్కువగా ఆల్కహాల్స్ తీసుకున్నాం అనుకోండి. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. ఆ టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా ఆల్కహాల్ తీసుకున్నాం, C2H5OH ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం. దాన్ని హీట్ చేసాం బాగా. ఎట్లా హీట్ చేస్తాం? డైరెక్ట్గా హీట్ చేయకూడదు, వాటర్ బాత్ చేస్తాం అనమాట. వాటర్లో వేసేసి వాటర్లో ఈ టెస్ట్ ట్యూబ్ని మునిగేటట్టు చేసి వాటర్ని హీట్ చేస్తే అప్పుడు మనకి వేడిగా ఉండేటువంటి C2H5OH వచ్చిందనమాట. ఇందులోకి మనం ఆక్సిజన్ పంపించాలి. ఆక్సిజన్ డైరెక్ట్గా ఉప్పు అని ఊపకూడదు. దానికోసం ఏం చేయాలంటే మనం కొన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి, ఆక్సిజన్ సప్లై చేసేటువంటి పదార్థాలు ఉంటాయి, వాటిని యాడ్ చేస్తాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఆల్కలైన్ KMnO4 లేకపోతే ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్, పొటాషియం పర్మాంగనేట్, లేకపోతే ఇది పొటాషియం డైక్రోమేట్, ఈ రెండింటిలో ఏదో దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అప్పుడు అది ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఆల్కలైన్ KMnO4 ఆర్ ఎసిడిఫైడ్ K2Cr2O7, ఇందులోంచి ఆక్సిజన్ రిలీజ్ అవుద్ది, ఆక్సిజన్ రిలీజ్ చేసుకుంటుంది. అప్పుడు ఏంగా మారుద్ది అంటే ఇది ఫస్ట్ ఆల్డిహైడ్స్గా మారుద్ది, తర్వాత ఆల్డిహైడ్స్ కాస్త కార్బాక్సిలిక్ యాసిడ్స్గా మారిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనకి రియాక్షన్ జరుగుద్ది, ఆక్సిడేషన్ రియాక్షన్. ఇక్కడ ఆక్సిజన్ ఇచ్చాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఈ విధంగా ఎనీ కార్బన్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఆక్సిడైజింగ్ కానీ ఆక్సిజన్ కానీ అందిస్తే మనకి అది కార్బాక్సిలిక్ యాసిడ్ అట్లా మారిపోతూ ఉన్నాయి అన్నమాట, వేరే కార్బన్ కాంపౌండ్స్గా మారిపోతుంటాయి. కాబట్టి ఇది ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం అనమాట. ఇక్కడ ఈ ఏజెంట్ అని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం అనమాట. ఎందుకని ఆక్సిడేషన్ జరగడానికి కారణం ఇదే, కాబట్టి ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటాం. ఈ ఆక్సిడేషన్ రియాక్షన్స్ మనకి ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఒకసారి నోట్ చేసుకోండి. ఇది నెక్స్ట్ ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ లేదా ఆక్సిడెంట్ అంటాం అనమాట. ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆర్ ఆక్సిడెంట్. ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్, కంబషన్ రియాక్షన్ రెండు ఒకటేగా ఉంటాయి. ఎందుకంటే రెండింటికి కూడా మనం ఆక్సిజన్ ఇస్తున్నాం, కానీ ఆక్సిజన్ ఇచ్చేటువంటి రియాక్షన్ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. అయితే ఆక్సిడేషన్ రియాక్షన్లన్నీ కంబషన్ రియాక్షన్స్ కావు. ఇప్పుడు చూసాం మనం అక్కడే మంట రావడంలే, కానీ కంబషన్ రియాక్షన్స్ అన్నీ కూడా ఆక్సిడేషన్ రియాక్షన్స్ అవుతాయి. కాబట్టి ఆల్ కంబషన్ రియాక్షన్స్ ఆర్ ఆక్సిడేషన్ రియాక్షన్స్, బట్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఆర్ నాట్ కంబషన్ రియాక్షన్స్ అని చెప్పుకుంటాం అనమాట. సో అసిడిఫైడ్ KMnO4 కానీ, లేకపోతే ఆల్కలైన్ KMnO4 కానీ, ఎసిడిఫైడ్ డైక్రోమేట్ కానీ, పొటాషియం డైక్రోమేట్ కానీ మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్లుగా యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి అడిషన్ రియాక్షన్స్. మూడవది అడిషన్ రియాక్షన్స్.
అడిషన్ రియాక్షన్స్. ఇక్కడ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మనకి రియాక్షన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అడిషన్ చేసుకుంటాయి, హైడ్రోజన్ తీసుకుంటాయి అనమాట. కాబట్టి అక్కడ ఉండే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ బ్రేక్ అయిపోయి ఆ ప్లేస్లో హైడ్రోజన్ వచ్చి కూర్చుంటే అడిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని అడిషన్ రియాక్షన్స్ అని అంటాం అనమాట. ఈ అడిషన్ రియాక్షన్స్లో అవి క్యాటలిస్ట్ని యూజ్ చేసుకుంటాయి. క్యాటలిస్ట్ ఉంటేనే ఈ యొక్క రియాక్షన్ జరుగుతుంది అనమాట. వాట్ ఈజ్ క్యాటలిస్ట్? క్యాటలిస్ట్ అని ఏముందంటామంటే ఏ సబ్స్టెన్స్ విచ్ రెగ్యులేట్ ద రియాక్షన్ బట్ ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద రియాక్షన్. రియాక్షన్లో ఇన్వాల్వ్ కాకుండా రియాక్షన్ ని రెగ్యులేట్ చేస్తాం అనమాట. దాన్నే మనం క్యాటలిస్ట్ అంటాం. ఏ క్యాటలిస్ట్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ విచ్ రెగ్యులేట్ ద రియాక్షన్. రెగ్యులేషన్ అంటే రియాక్షన్ని స్పీడప్ చేయొచ్చు, లేకపోతే స్లో డౌన్ చేయొచ్చు అనమాట. రియాక్షన్ అండ్ ఇట్ డస్ నాట్ undergoing any reaction into the reaction, undergoing into the reaction, sorry, into the reaction. రియాక్షన్ ఇన్వాల్వ్ కాకుండా రియాక్షన్ యొక్క రేట్ని రెగ్యులేట్ చేస్తారు అనమాట. రెగ్యులేట్ చేయడం అంటే ఇంక్రీజ్ చేయడము తగ్గించడం అనమాట. రెగ్యులేట్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తూ ఉంటాం అనమాట. వాటిని క్యాటలిస్ట్ అంటాం. ఇక్కడ క్యాటలిస్ట్గా మనం నికెల్ వాడతాం, ఇంకా నికెల్తో పాటు పెల్లాడియం వాడతాం అనమాట. ఎక్కువగా నికెలే వాడుతుంటాం. సో ఒక అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్గా మారేటానికి క్యాటలిస్ట్ అనేది వాడతాం. నోట్ చేసుకోండి. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్గా మార్చడానికి ఈ యొక్క అడిషన్ రియాక్షన్స్ బాగా యూజ్ అవుతాయి. అందులో క్యాటలిస్ట్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఎక్కువగా మనం ఆయిల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆయిల్స్ని, వెజిటేబుల్ ఆయిల్స్ వచ్చేసి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఈ వెజిటేబుల్ ఆయిల్స్ని మనం ఫ్యాటీ యాసిడ్స్గా సాచురేటెడ్ ఫ్యాట్స్గా మారుస్తూ ఉంటాం అనమాట. ఎనిమల్ ప్రోడక్ట్స్ వచ్చేసి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అవి, కాబట్టి అవి ఫ్యాట్స్ అంటాం అనమాట. వాటిని అవి తింటే మనకి హెల్త్కి కొద్దిగా మంచిది కాదనేసి ఎక్కువగా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేటువంటి వెజిటేబుల్ ఆయిల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ బ్యూట్ 3i తీసుకున్నాం. బ్యూట్ 2i CH3 C ట్రిపుల్ బాండ్ CH3 తీసుకున్నాం అనుకోండి. 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్ 2i అనమాట. బ్యూట్ 2i. దీనికి హైడ్రోజన్ కలిపామనుకోండి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ప్రక్షంలోనే జరగాలి ఇది. అప్పుడు ఈ యొక్క హెచ్ వస్తుంది. ఇక్కడ ఈ డబుల్ బాండ్ ఒకటి బ్రేక్, ఇక్కడ ఉండేటువంటి బాండ్ ఒకటి బ్రేక్ అయిపోయి ఈ ప్లేస్లోకి ఒక హైడ్రోజన్ ఈ కార్బన్ పైకి, ఒక హైడ్రోజన్ ఈ కార్బన్ పైకి వస్తుంది అనమాట. అప్పుడు చూడండి ఏ విధంగా మారుతుందో. CH3 CH డబుల్ బాండ్ CH3గా మారుతుంది అనమాట. ఇది బ్యూట్ 2ఈన్ అనమాట. ఇది బ్యూట్ 2ఈన్గా మారింది. దీనికి ఇంకా మళ్ళీ హైడ్రోజన్ పంపించామనుకోండి, అప్పుడు CH3 CH డబుల్ బాండ్ CH3 ఉంది. దీనికి హైడ్రోజన్ పంపిస్తే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ప్లస్ H2, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ we will get CH3 CH2 CH3. ఇక్కడ చూడండి, ఈ హైడ్రోజన్ ఈ బాండ్ కూడా బ్రేక్ అయిపోయి ఇక్కడ ఒక H2, ఇక్కడ ఒక H2 వస్తుంది అనమాట. అప్పుడు ఇది N-బ్యూటేన్ అయిందనమాట. బ్యూటేన్గా మారింది. సో ఈ విధంగా మనకి అడిషన్ రియాక్షన్స్ జరిగినప్పుడు ఈ విధంగా మనకి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కాస్త సాచురేటెడ్ హైడ్రోకార్బన్గా మారుతూ ఉంటుంది. ఎక్కువగా మనం ఎనిమల్ ఆయిల్స్ వచ్చేసి ఫ్యాట్స్గా మారుతాయి, అవి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. మరి వెజిటేబుల్ ఆయిల్స్ అన్నీ కూడా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, కాబట్టి వాటిని యూజ్ చేస్తుంటాం. అయితే టేస్ట్గా ఉండాలంటే మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఎక్కువగా మనం ఇప్పుడు వాడేటువంటి క్రీముల్లో ఎక్కువగా మన కేక్స్లో వాటిలో క్రీమ్ వాడుతుంటాం. అవన్నీ కూడా అందులో డాల్డా అనేదాన్ని వాడతారు అనమాట, వనస్పతి.
దాంట్లో వెజిటబుల్ ఆయిల్లోకి నికెల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్లో హైడ్రోజన్ గ్యాస్ని పంపిస్తే అది వనస్పతిగా మారుతుంది. దాన్ని మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆ విధంగా కార్బన్ కాంపౌండ్స్ అడిషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. నోట్ చేసుకున్నాను. ఇది ఎక్కువగా ఇంకా చెప్పాలంటే మనకి హ్యూజ్ కార్బన్స్ ఈ సింపుల్గా తీసుకున్నాము. హ్యూజ్ కార్బన్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ అడిషన్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. అది ఎలా జరుగుతుందో ఒకసారి ఈక్వేషన్ వేద్దాం నాన్న. హ్యూజ్ మాలిక్యూల్స్ అన్నప్పుడు మనకి డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్లో ఉండేది తీసుకుందాం. ఫస్ట్ సి 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 ఆర్ 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 ఆర్. ఇక్కడ ఈ సి పైన మామూలుగా ఏం రాస్తాం, CH2 డబుల్ బాండ్ CH2 రాస్తాం. ఇక్కడ 2 హైడ్రోజన్లు అనమాట. అంటే హెచ్ హెచ్ డబుల్ బాండ్ CH ఉంటుంది. ఇక్కడ దీని బదులుగా హైడ్రోజన్ బదులుగా మనం ఒక ఆల్కైల్ గ్రూప్ తీసుకున్నాం. ఇక్కడ కూడా ఇంకొక ఆల్కైల్ గ్రూప్ అనమాట, 2 కూడా. ఆ విధంగా మనం CH2 లేదా CH3 తీసుకుంటాం. ఇక్కడ కూడా CH3 తీసుకుంటాం. ఆ విధంగా అనమాట. అందుకని ఆర్ 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 రాశారు అనమాట. ఇక్కడ దీనికి మనం హైడ్రోజన్ కానీ కలిపితే అప్పుడు ఏమవుతుందంటే ఈ డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్గా మారిపోద్ది. అప్పుడు CH2 ఆర్గా మారుద్ది అనమాట. ఈ విధంగా అది చేంజ్ అవుతూ ఉంటుంది. CH2 ఆర్గా చేంజ్ అవుతుంది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ నికెల్ అనమాట. నికెల్ క్యాటలిస్ట్గా ఉన్నప్పుడే జరుగుతూ ఉంటుంది. ఇది CH2 ఆర్గా మారింది. ఎందుకంటే ఇక్కడ సింగిల్ ఆర్ అని రాసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ 2 హైడ్రోజన్ ఉంటాయి కాబట్టి దానికోసం ఈ విధంగా రాసాము. ఆ విధంగా రాసినప్పుడు ఈ డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్గా మారిపోయింది అనమాట. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అది దీని గురించి. నెక్స్ట్ ఇంకొక కార్బన్ టైప్ రియాక్షన్ వచ్చేసి అది సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే అక్కడ ఇవి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. ఇక్కడ అడిషన్ రియాక్షన్స్లో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఎట్లయితే ఇన్వాల్వ్ అయ్యాయో అదేవిధంగా సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఈ రియాక్షన్లో. అది మనం ఏమంటామంటే వాటిని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాం అనమాట. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ 4th టైప్ ఆఫ్ రియాక్షన్. సబ్స్టిట్యూట్ రియాక్షన్స్. ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ టేక్ CH4 తీసుకున్నాం అనుకోండి. కార్బన్కు ఉండేటువంటి 4 బాండ్స్ ఫిల్డ్ విత్ హైడ్రోజన్ అనమాట. కాబట్టి ఇది రియాక్షన్ ఇన్వాల్వ్ అవ్వదు. కాబట్టి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఎక్కువగా రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వవు. అయితే కొన్ని పెక్యులియర్ కండిషన్స్లో క్లోరిన్తో ఎక్కువగా రియాక్ట్ అవుతాయి అన్నమాట. ఇవి సన్లైట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్లో క్లోరిన్ రియాక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి అప్పుడు మనకి సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. ఒక హైడ్రోజన్ బదులుగా ఒక క్లోరిన్ వచ్చి కూర్చుంటుంది అక్కడ. కాబట్టి దాన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాం. ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక చిన్న విషయం. ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి? సబ్స్టిట్యూషన్ ఒక హైడ్రోజన్ బదులుగా వేరే ఎలిమెంట్ వచ్చి కూర్చుంటుంది అనమాట ఇక్కడ. అంతేగాని ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ పోయి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి 4 కార్బన్కు ఉండేటువంటి 4 బాండ్స్ ఫిల్డ్ విత్ అదర్ ఆటమ్స్. కాబట్టి ఇది ఇంకా రియాక్షన్ ఇన్వాల్వ్ అవ్వదు. అయినప్పటికీ కూడా కొన్ని పెక్యులియర్ కండిషన్స్లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్లో క్లోరిన్తో వచ్చి రియాక్ట్ అవుతుంది అనమాట. క్లోరిన్తో కొద్దిగా బ్రోమిన్తో కూడా రియాక్ట్ అవుతుంది. అదేం చూద్దాం. ఇప్పుడు క్లోరిన్ గురించి మాట్లాడదాం. CH4 తీసుకుందాం. దీనికి Cl2తో రియాక్ట్ అయింది అనుకోండి. అప్పుడు Cl వస్తుంది. ఈ యొక్క CH4లో కార్బన్కు ఉండేటువంటి 4 బాండ్స్లో ఈ యొక్క Cl ఈ యొక్క హైడ్రోజన్ 2 బయటకు వెళ్ళిపోతే ఇంకా మిగిలిన Cl ఇక్కడ వచ్చి ఈ బాండ్ని ఫిలప్ చేస్తాం అన్నమాట. Cl అప్పుడు ఏ విధంగా ఉంటుంది? CH3Cl వస్తుంది. CH3Cl ప్లస్ ఈ HCl కలిసి HCl ఫామ్ అయింది అనమాట. ఈ విధంగా ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. మరి ఇక్కడ వచ్చినటువంటి CH3Cl కూడా మళ్ళీ క్లోరిన్తో రియాక్ట్ అవ్వచ్చు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. కాబట్టి ఆ రియాక్షన్ని మళ్ళీ ఇక్కడ నోట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ CH4 తీసుకున్నాం. దాని Cl2 రియాక్షన్ సన్లైట్. అప్పుడు CH3Cl ప్లస్ HCl వచ్చింది. నెక్స్ట్ ఈ CH3Cl Cl2తో రియాక్ట్ అయితే CH2Cl2 ప్లస్ HCl వచ్చింది అనమాట. మరి ఈ CH2Cl2ని మళ్ళీ Clతో రియాక్ట్ చేస్తే CHCl3 ప్లస్ HCl వస్తుంది.
మరి ఈ CHCl3ని మళ్ళీ Cl2తో రియాక్ట్ చేస్తే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అన్న ఇదన్నీ కూడా అన్నిటికీ సన్లైట్ ఉంటుంది. అప్పుడు CCl4 + HCl వచ్చింది. ఈ CCl4ని మనం కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటాము. CHCl3ని మనం క్లోరోఫామ్ అంటాం అన్నమాట. క్లోరోఫామ్, CHCl3 క్లోరోఫామ్ అంటాం. దాన్ని మనము ఎక్కువగా మత్తు మందుగా వాడుతూ ఉంటాం అన్నమాట. క్లోరోఫామ్ని మత్తు మందుగా వాడతాము. CCl4 అనేది మంచి సాల్వెంట్గా ఉంటుంది అనమాట. వాటర్లో ఏదైనా మిక్స్ అయినప్పుడు కరగపోయినా లేదా చెడిపోయే పని అయితే మనం ఈ యొక్క కార్బన్ టెట్రాక్లోరైడ్లో కరిగిస్తాం అనమాట ఆ ఆబ్జెక్ట్స్ని. కాబట్టి ఇది మంచి సాల్వెంట్గా కూడా ఉపయోగపడతా ఉంది. ఇది 4th టైప్ ఆఫ్ రియాక్షన్, దట్ ఈస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. కార్బన్ 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. కాంబినేషన్ రియాక్షన్, ఆక్సిడేషన్ రియాక్షన్, అడిషన్ రియాక్షన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మరి ఇందులో ఆ కంబషన్ రియాక్షన్ అన్నప్పుడు దాన్ని మండించడం కాబట్టి ఎనీ కార్బన్ కాంపౌండ్ ఆర్ కార్బన్ యూ టేక్ ఇట్ విల్ బర్న్స్ అండ్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ వాటర్ మాలిక్యూల్స్ ఇస్తుంది అనమాట. మరి ఆక్సిడేషన్ రియాక్షన్స్లో ఆక్సిజన్ సప్లై చేస్తాం మనం. అప్పుడు ఎక్కువగా ఆల్కహాల్స్ని కార్బాక్సిలిక్ యాసిడ్స్గా మారుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకి డ్రింకింగ్ చేసే వాళ్ళకి డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కూడా దీన్నే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అది మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం దాన్ని. నెక్స్ట్ అడిషన్ రియాక్షన్. అడిషన్ రియాక్షన్స్లో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్గా మారుస్తూ ఉంటాము అడిషన్ రియాక్షన్స్లో. దీనికోసం మనము నికెల్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. నికెల్ని క్యాటలిస్ట్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి రియాక్షన్లో అవి సాచురేటెడ్ కాబట్టి ఇన్వాల్వ్ కావు. అయినా కూడా కొన్ని కండిషన్స్లో క్లోరిన్తో ఎక్కువగా రియాక్ట్ అవుతాయి, కొద్దిగా బ్రోమిన్తో కూడా రియాక్ట్ అవుతాయి. అది ఏ విధంగానో ఇప్పుడు మనం ఒక మీథైన్ తీసుకొని రియాక్షన్ చూపించామన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఇంతకుముందు 4 మార్క్స్ కూడా అడిగేవాడు ఈ క్వశ్చన్ని. కాబట్టి ఇక్కడ మనం HCl రాయడం మర్చిపోతాం. అందుకే చాలామంది సూపర్ రాసామని బయటకు వస్తారు, కానీ వాళ్ళకి 0 మార్కులు వచ్చినాయి అనమాట. కాబట్టి ఈ పొరపాటు మీరు చేయబాకండి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అని కూడా రాయండి అన్నిటిపైన. మరి ఈ యొక్క CH3Cl HCl ఒక్కొక్క హైడ్రోజన్ తగ్గించుకుంటూ వస్తాం. ఆ ప్లేస్లో క్లోరిన్ని జాయిన్ చేసుకుంటూ వస్తాం. మరి క్లోరోఫామ్ ఫార్ములా వచ్చేసి CHCl3 క్లోరోఫామ్. CHCl3 is the chloroform formula. Okay na? Let us stop here. Tomorrow continue. Thank you.